సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఇందిరా మహిళా శక్తి అధికారులతో జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ ఉపన్యాసంలో సంగారెడ్డి జిల్లా మహిళలను స్కై వారియర్స్ గా గుర్తించడం చాలా ప్రోత్సాహంగా ఉందన్నారు. జిల్లాలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా 33 మంది మహిళలు డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తు చేసుకోగా అందులో 28 మంది మహిళలు డ్రైవింగ్ శిక్షణకు అర్హత సాధించారన్నారు. అర్హత సాధించిన డ్రైవింగ్ మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎయిర్పోర్టుల్లో, కంపెనీలలో, సర్వీస్ టాక్సీలలో, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని గ్రామీణ మహిళా అభివృద్ధి సంస్థను ఆదేశించారు. డ్రోన్ శిక్షణ పొందిన మహిళలకు మహిళా గ్రూపుల్లో సబ్సిడీ పైన డ్రోన్ అందించే అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, పీడీ, డిఆర్డీఏ జ్యోతి, అదనపు డిఆర్డీఏ జంగారెడ్డి, అధికారులు, డిఆర్డీఏ సిబ్బంది, ఎస్హెచ్జి గ్రూప్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. వెహికల్ ద్వారానే వెళ్తుంది, మోసుకొని పోవడం కష్టం. డ్రైవింగ్ ఆల్రెడీ మీకు ట్రైనింగ్ ఇచ్చినాను కదా, ఫోన్ ఇస్తున్నారు. డిఆర్డీఓ లేదు. ఎన్ని కేటగిరీలో ఉంటుంది, అది ఎన్ని కేటగిరీస్ ఉంటుంది, ఎన్ని జోన్లలో వాడతారనే చెప్పాను మేడం. అయితే డ్రోను 3 జోన్స్లలో ఉంటుంది మేడం. ఒక రెడ్ జోన్, ఎల్లో జోన్, గ్రీన్ జోన్. రెడ్ జోన్ అంటే ఎయిర్పోర్ట్స్, అసెంబ్లీస్ అటువంటి ప్లేస్లలో వాడచ్చు మేడం దాన్ని. ఇంకొకటి ఎల్లో జోన్, అది ఎక్కడన్నా ర్యాలీ తీసినప్పుడు పోలీస్ పర్మిషన్ తోని వాడచ్చు మేడం. ఇంకొకటి ఏంటిది అది ఉండదు మేడం, ఎందుకంటే అది గ్రూప్ తో పాటు చేయాలనుకుంటున్నారా? నేనైతే మా దగ్గర ఫీల్డ్ క్రాప్ ఎక్కువ వరి పండుతుంది మేడం అన్నాసాగర్ లో. రైతులకు దాన్ని మోటివేట్ చేసి మీరే వాడాలనుకుంటున్నాం మేడం. నేను డ్రోన్ వాడాలనుకుంటున్నాను. డ్రోన్ తో అగ్రికల్చర్ ట్రైనింగ్ పొందిన విద్యార్థులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా డిఆర్డీఓ అండ్ మా టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రెండు విషయాలు, ఒకటి గౌరవ సక్సెస్ఫుల్ గా నిర్వహించారు, అందరికీ కూడా అభినందనలు మరియు శుభాకాంక్షలు. మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో గౌరవ ప్రధానమంత్రి గారు మన సంగారెడ్డి జిల్లాలో మన మహిళలు చేపడుతున్న డ్రోన్ శిక్షణ గురించి, డ్రోన్ ఆపరేషన్స్ గురించి అభినందించడం జరిగింది. కాబట్టి ఇది కూడా ఎంతో సో ఇప్పుడు ఒకసారి ఇందిరా మహిళా శక్తి కింద మనం చేపట్టిన కార్యక్రమాలు, దాని యొక్క ప్రోగ్రెస్ ఏ విధంగా ఉందన్నది ఒకసారి సమీక్ష నిర్వహిస్తాను. ముందుగా డ్రైవింగ్ సంబంధించి 3 మహిళలకు మనము డ్రైవింగ్ శిక్షణ ఇచ్చాము. దీంట్లో మరి 28 మందికి పర్మనెంట్ ప్లేస్ వస్తుంది. ఇంకా 5 మంది బ్యాలెన్స్. ఈ 5 మంది స్టేటస్ ఏంటంటే 28 మెంబర్స్ ఎవరికైతే పర్మనెంట్ లైసెన్స్ వచ్చిందో వీళ్ళ స్టేటస్ ఏంటి?